ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే అన్నాడు. అంటే ఇరుకులో ఉన్నాడట, ఒక శ్రమలో ఉన్నాడు, ఒక ఇబ్బందికర పరిస్థితిలో నలిగిపోతున్నాడు, మానసికంగా కృంగిపోయిన పరిస్థితిలో నన్ను విశాలతలో నడిపించేది లేదా ఆ ఇరుకులో నుండి విశాలతను కలుగజేసింది నీవే ప్రభువా అని. నీవు కూడా బహుశా ఈరోజు ఒక ఇరుకులో ఉన్నావా? కుటుంబ పరిస్థితి, వ్యక్తిగతంగా ఒక ఒక పెను యుద్ధం నీలో కొనసాగుతుందా? ఆత్మీయ పోరాటంలో అలసిపోతున్నావా? బంధువులు స్నేహితుల యొక్క నిందల అవమానాలు, ఓటమి, వైషమ్యం ఇవన్నీ నేను కమ్మేసి ఇరుకు లాంటి పరిస్థితులు నువ్వు ఉంటే నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, సామర్థ్యం కలిగిన వాడంటే, అదే ఇరుకులో నుండి విశాలతలో నేను నడిపించడం ద్వారా నీవు దేవుని స్తుతించినట్లుగా, కనపరిచినట్లుగా ప్రభు నిన్ను స్థిరపరచాలని కోరుతున్నాడు ఆయన. దేవుడు కలుగజేస్తాడు. 29వ కీర్తన మనం చదివితే 11వ వచనంలో దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగజేస్తారనే మాట అక్కడ రాయబడింది. గాడ్ గివ్స్ us పీస్. ఆయన ఇచ్చే సమాధానం చాలా గొప్పది. ఆయన ఇచ్చే సమాధానం మనుష్య జ్ఞానమునకు మించిన సమాధానం. అలాంటి సమాధానంతో నువ్వు ఉండాలనే, జీవించాలనే ప్రభు ఆశిస్తున్నాడు.